నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? నేను ఏమైనా బలవంత పెట్టారా? పెట్టలేదు. మీ పెద్దనాన్న కానీ మీ మామయ్య కానీ పెట్టలేదు. మీ పక్కన ఉన్న మీ నాన్న కానీ పెట్టలేదు. ఇక్కడ నిలబడిన మీ పాస్టర్ గారు కానీ పెట్టలేదండి. అన్నమా టిఫిన్ బలవంత పెట్టలేదు. చెప్పు. బలవంత పెట్టలేదు. రైట్. సుఖ నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? ఇష్టమేనా? మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తిగా. రైట్. అట్లయితే అమ్మాయికి మైక్. మా సుకన్య యనుముల వీరయ్య గారి కుమారుడు ప్రథమ కుమారుడు సందీప్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? నిన్న ఎవరిని బలవంత పెట్టారా ఈ వివాహం కోసం? మీ అమ్మ నాన్నగారు కానీ అశోక్ పాస్టర్ గారు కానీ 4-5 సార్లు వచ్చి కలిసి రత్నబాబు పాస్టర్ గారు ఏం బలవంత పెట్టలేదు కమ్మా? రైట్. చాలా సంతోషం. అట్లయితే డానియల్ వాళ్ళ అమ్మా నాన్నగారిని కూడా ఈ మాట అడుగుదాం. మైక్ ఏంటి? వీరయ్య గారు మీ కుమారుడు సందీప్కి అంటే డానియల్కి సుధాకర్ రావు గారి కుమార్తె ప్రథమ కుమార్తె సుకన్యను చేసుకోవటం మీకు ఇష్టమేనా? గట్టిగా చెప్పండి. ఇష్టమేనా? రైట్. అన్ని మాట్లాడుకోవడాలన్నీ అయిపోయాయి కదా? అన్నీ అయిపోయినట్టే కదా? తర్వాత ఏం లేవు కదా? రైట్. తర్వాత పిల్లల్ని ఏ కంగారు పెట్టద్దు, ఏం ఇబ్బంది పెట్టద్దు. దేవుడు మీకు కూడా సహాయం చేసి బిడ్డల ద్వారా కృపణించును గాక. ఆమేన్. రైట్. ఇటు ఇవ్వండి మైక్. ఇదండి ఇవ్వండి. సుధాకర్ రావు గారు వీరయ్య గారి ప్రథమ కుమారుడు సందీప్కి డానియల్ ప్రభు నమ్మక తనకి మీ కుమార్తె సుకన్యాన్ని ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టమేనా మీకు? రైట్. మాట్లాడుకోవడాలన్నీ అయిపోయినాయి కనుక ఇక భవిష్యత్తులో ఎప్పటికీ పిల్లల విషయంలో మీరు కలుగు చేసుకోకుండా వారిని దేవుని పనిలో పెంచుతారు కదా, ఉంచుతారు కదా? అలాగే అని చెప్పండి. రైట్. చాలా సంతోషం. ప్రభు వీరి ప్రమాణాలను స్థిరపరచును గాక. ఇప్పుడు పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు అబ్బాయి కుడి చేతిని అలాగే సుకన్యాన్ని చూసేవాళ్ళ మనకు చూసావా? చూసావా? ఎప్పుడు చూసావు? పెళ్లి చూపుల్లో చూసావు. ఎన్నిసార్లు జరిగినాయి? ఒకసారి. చాలా సంతోషం. ఇప్పుడు పెళ్లి కుమారుడు డానియల్ పెళ్లి కుమార్తె వేలు తీస్తాడు. ఇప్పుడు వాయించండి ఎవరిలా.
డానియలను నేను, సుకన్యని నిన్ను ఈ రోజు నుండి నా జీవిత భాగస్వామిగా అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని శ్రమయందు, సంతోషమందు, వ్యాధి అందు, బాధ అందు, ఆరోగ్యమందు నా జీవితంలో నిన్ను సగభాగంగా అంగీకరిస్తూ జీవితకాలం అంతా నమ్మకముగా నీతోనే కాపురము చేయుదునని ప్రమాణం చేస్తున్నాను. ఇది మొదలుకొని చివరి శ్వాస వరకు మనము దేవుడు ప్రేమించి అనుగ్రహించే గర్భఫలమైన సమస్తమును దేవుని పనిలో వాడతానని దేవుని ఎదుట, దైవజనుల ఎదుట, సంఘము ఎదుట ప్రమాణం చేస్తున్నాను. సుకన్యతో ప్రమాణం చేస్తున్నాను. నేను ఈరోజు నా జీవిత స్వామిగా ఇది మొదలుకొని మరణం వరకు నేను నీకు లోబడి ప్రేమిస్తూ నీకు మేలు చేస్తూ శ్రమయందు, ఆరోగ్యమందు, వ్యాధి అందు నీతోనే ఉండునని, నీతోనే నమ్మకంగా కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించి మరి దేవుని రాజ్యం కొరకు ప్రయాస